ఇప్పుడు బార్లెట్ పగిలిపోవాలి. భూపతి బయటికి రమ్మన్నానా? అక్కో శివరాడు వచ్చినట్టున్నాడు. శివాలెత్తిపోతున్నాడు. నువ్వు సిరికి సాట్ అయిపోద్ది. ఈ అదో సచ్చినోడు మళ్ళీ వచ్చాడు. అంత అమ్మో అమ్మో అయ్య బాబాయ్. ఓరి దిక్కుమాలేదవా, నీ కాళ్ళు చేతులు పడిపోను. ఎందుకు పోటు పడగొట్టా? నీ కొడుకు చేసిన దానికి బుర్ర పగలు కొట్టాలి. బోన్లే కదా అని బోర్డు పగలు కొట్టాను. నా మీదకి జనాలు పంపించినాడు. ఎమ్మెల్యే కొడుకే కాదు, ఆ ఎమ్మెల్యే వచ్చినా నన్ను ఏం బీకలేడు. ఏందే నీ కొడుకు నిన్నెళ్ళమని పంపించాడా? మర్యాదగా పోవాయ్. ఇప్పుడే నా కొడుకు స్కూల్లో జెండా ఎగరేసి వచ్చి ప్రశాంతంగా అన్నం తింటున్నాడు. జనాల్ని దోచుకునే వాళ్ళు జెండాలు ఎగరే పెట్టే దేశంలో తగలడింది. అబ్బో రాస్కల్, ఊర్లో ఎంత మర్యాద ఉన్న వ్యక్తి అయినా పెద్ద మనిషిని పట్టుకొని మర్యాద లేకుండా తిడుతున్నావు. పోనీ నిన్ను తిట్టమంటావా? బూతులు తిట్టమంటావా? ఏం చేస్తారని ఈయనకి మర్యాద ఇమ్మంటున్నావు? ఉద్యోగం అడ్డెట్టుకుని ఊరి మీద పెత్తనం చలాయిస్తున్నాడే అందుక? మాయ్యా ఏంటి ఇంటి ముందు ఆ అబ్బాయి గొడవ ఎక్కువైపోయింది. బామ్మ ఒక్కతే వెళ్ళింది. నువ్వెందుకు అన్నం దగ్గర నుంచి లేవడం? నువ్వు తిను, మేము వెళ్ళి చూసేస్తాం. రండి. వీళ్ళకి బాధ్యత తక్కువ, బొడ ఎక్కువ. స్కూల్ పిల్లలకు వరుసగా ఏంట్రా ఇంటి ముందుకు వచ్చి బోట్లే పాల్గొడుతున్నావు? ఫోన్లే పాపం తమ్ముడు కదా పట్టించుకోవడం వదిలేస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు ఏంట్రా? అరే పో మావా, నువ్వు పట్టించుకున్నాడు అదే పద్ధతిలో మాట్లాడతాడు. ఆడితో మాట్లాడు. మర్యాదగా వెళ్ళిపో, లేదనుకో వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఆడు వెళ్ళిపోతాడు అంతే. ఈడి కాబట్టి మెళ్ళలో గుడ్డేసి చెప్పాను. అదే మీకైతే మెళ్ళరి చేస్తాను. మా అయ్యా బయటికి వెళ్ళిన ఎవరో రావట్లేదేటి? ఆ రోజు అమ్మ ఫ్లెక్సీ చింపినప్పుడే మీ ముగ్గురిని ఉతికారేసేవాడిని. ఏదో తోడ పుట్టినోళ్ళు కదా అని సెంటిమెంట్తో వదిలేశాను. లేదంటే ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? చూపిత్తంతా నీ వద్దు వీరబాబు, నేను చెప్తున్నానుగా. ఈ రోజు బుర్ర పగల కొట్టుకొని నేను చెప్తున్నాను కదా. Go back. Go back. ఏమా నువ్వు క్యారెట్ కొట్టావు? ఏమనుకుంటున్నావురా నీ మనసులో? అడిగేవాళ్ళు లేడని నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా? మా మాయ మీద తిరగబడే అంత పోటుగాడువా? అవును, ఆడు పోటుగాడే. నువ్వు కాంతి ఎందుకుంటావు? అర్థం ఏంట్రా? నెప్పెడుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా మాయ కోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధమేరా. ఆడపిల్లవేనా? అవునరా, నేను ముమ్మాటికే ఆడపిల్లనే. నీలాంటోడు తగిలితేనే మగాడిని. ఈ రోజైనా మా ఆయకి సాప వద్దనుకున్నా. నువ్వు నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి పో. వెళ్ళపోతే నా కోపాన్ని చూడలేదు అనుకుంటా. చూపించు బాబు. ఎవరి దగ్గర చూపించేది నా దగ్గర చూపించబాక. చూపించరా చూపించరా. మనం వచ్చిన టైం బాగోలేదన్నా. ఏంటమ్మా ఓ మగాడిని పట్టుకొని రారా పోరాటం. ఆపరా, మళ్ళా రాంద్రా. తీసుకుపోరా ముందు. టైం ఇవ్వు. పోవడానికి ఎందుకు టైము? బొమ్మని చెప్పాను కదా. బొమ్మని చెప్పానా? చెప్పేది మీకే. ఇంకోసారి మా మాయ ఇంటేపుగా నేను చూసాను, ఊతికి ఆరేస్తాను. పోరా. రావోయి చందమామ మా వింతగా వినుమా, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బతుకే. ఆర్కెస్ట్రాలో జాయిన్ చేయమంటావా? మా వాడు కొత్తగా పెట్టాడులే, వెళ్తావా? ఒక అమ్మాయి నన్ను 10 మందిలో వాటర్ క్యాన్తో తల పగలు కొట్టింది. ఒక అమ్మాయికి చక్రవర్తిని పట్టుకుని రారా పోరా అంది. ఆ బాధ తట్టుకోలేక వాడు చేపలను కాల్చుకుంటుంటే నువ్వు ఆ చేపలను మెక్కేసి లల్లలా మా బుర్రలు తింటావా? ఒక అమ్మాయి తను మనసు పడ్డోండి తిడతదిరా. మరి పరువు తీస్తే ఎన్నాళ్ళు నా మాట కట్టుపడ్డ నా మేనలుడు ఇవాళ ఆ పిల్ల మాట కట్టుబడి అయిపోలా? అది పిల్ల కాదురా, పిడుగు. ఎన్ని ఊళ్ళు ఎతికినా ఇలాంటి పిల్ల దొరకదు. అమ్మాయి అదే అమ్మాయి అంటే పువ్వులాగా ఉండాలి. ఇది పూలం దేవులా ఉంది. ఒక అమ్మాయి పువ్వులా ఉండాలన్నా పూలం దేవులా ఉండాలన్నా కట్టుకున్న మొగుడు పట్టి ఉంటుందిరా. సర్లే ఏరా, అణిగి మణిగున్న ఆడపిల్ల అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో నీకు తెలవట్లేదంటరా? ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య? అరే, ఆ రోజు అంతమందిలో మనం నిలబెట్టి ఆ భూపతి గడు ఏమన్నాడు? నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా నీ తమ్ముడు పెంచినట్టు ఆయన కూడా అట్టగా పెంచుతున్నావా అని అలా? అది చెప్పింది తప్పే కావచ్చు, అది చెప్పింది అంటూ న్యాయం ఉందా లేదా?
మన కుటుంబంలో బెమ్మచారులుగా మన ఇద్దరం ఉన్నాం చాలే. ఆడికైనా పెళ్లి చేసి ఒక ఇంటోని చేద్దాం. ఆమె సరిపోతే ఇడికే. మావయ్య ఏంటి దాని గురించి అంత పోడెత్తున్నావు? అంత బాగా నచ్చేసింది నీకు? ఒక గౌరవ మర్యాదలు గల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని 10 మందిలో నిలబెట్టి నిలదీసి కడిగి పారేసింది. అంతగాని ఇంకేం కావాలరా? ఇదిగో చూడరా, ఆ రోజు నువ్వేమడిగావు? మామా నీకంటూ ఆశలేం లేవు కదా అని అడిగావుగా. నాకంటూ ఆశ ఉందిరా. నాకే ఒక కూతురుంటే నువ్వు చేసుకోవురా? అది నా కూతురు, అదే నీకు పెళ్ళాం, అంతే. చెప్తున్నాడు దోలసేను. చెప్పరా? ఆ పిల్ల నంబర్ ఉందా? ఈ దిక్కుమాల ఫోన్ ఎవడు కనిపెట్టాడో ఏంటో తెలియదు. సమయ సందర్భం లేకుండా మోగుద్ది. ఇంత రాత్రి ఇప్పుడు ఎవరికి అవసరం వచ్చిందో వెళ్ళి చూడమ్మా. హలో, ఎవరండి? బస్సులప్పుడు ఈరబాబుని మాట్లాడుతున్నా. పసలపూడి వీరబాబా? ఏంటండి అప్పుడే మర్చిపోయారా? పొద్దునే కదా క్యాన్సరీ కొట్టేద్దని చంపేద్దని బెదిరించారు. అయితే ఏంటి ఇప్పుడు బెదిరించాలనుకుంటున్నావా? ఎంత మాట! మిమ్మల్ని బెదిరించడం మా వల్ల అవుద్దా? ఏం లేదు, పెళ్లి చూపులకి ఆడపిల్లలు మా ఇంటికి వస్తున్నారని చూసుకోవడానికి రేణు కావాలి. ఏమంటున్నావు? క్యాన్ కావాలండి. అదే నీలగాండ్లు ఓ 40 కావాలి. ఒక క్యాను 35 రూపాయలు. 35 ఏంటండి, మీకోసం 45 అయినా ఇస్తాను. అంటే ఉదయాన్నే 6 వచ్చేస్తే బాగుంటుంది. అడ్రస్ వాట్సాప్లో పెడతాను. ఏమే రేణు, ముగ్గు అని చెప్పి ఇంత పెద్ద ముగ్గే ఇస్తావా? నడు నొప్పి వచ్చేస్తుందే. ఈ పిల్ల ఇప్పుడు మా ఇంటికి వచ్చింది. ఒకవేళ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళానా? లేదే, ఇది నా ఇల్లేనే. అయ్యో, కసరతో కళకళలాడే ఇంటిని ఇలా రకరకాల ముగ్గులతో రచ్చ చేస్తారా? మిమ్మల్ని లోన్కి ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారా? అదెళ్ళి మీ ఓనర్ని అడుగు. అతనే వాటర్ క్యాన్ తెమ్మని చెప్పాడు. రాత్రి నేను కోట వేసి పడుకుంటే ఈలోగా ఎంత జరిగిందా? ఏం కూసావరా? ఏంటిది వాటర్ క్యాన్ మీద అయ్యేస్తే ముద్దలేదు? వత్తా కాళ్ళ ముంచి వచ్చేసావా? గట్టి తినే గాడిదకేం తెలుస్తుంది? చిట్టేదో తవుడేదో. ఎవరిని నిన్నే అంటున్నాను రా. ఎందుకు పొద్దున్న నా పిల్ల మీద అట్ట కేకలేస్తావో? ముందు నిన్ను అనాలి పెదనాన్న. రాత్రి నువ్వు క్వార్టర్స్ పడుకోపోతే తెల్లారేసరికి ఎంత మ్యాటర్ జరుగుండేది కదా. నీ నూతి కారెత్తాను రోయ్. నా లుంగి తీసిస్తాను అప్పుడు తూదు. మాట్లాడతావు? ఎవరు లుంగి ఎవరు ఉతికేది? ఉతికారెత్తాను. ఏంట్రా ఎవరికి పడితే వాళ్ళు ఉతికారేస్తానంటున్నారు. ఇదిగోండి. ఏంటండి నీళ్లు తెమ్మని చెప్పి ముగ్గులు ఎత్తున్నారు? మీకు ఆడపిల్లంటే అంత అలసైపోయారా? కోపడకండి. పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నప్పుడు ఇందు చూడడానికి అందంగా కనపడాలి కదా. మరి ఇప్పుడు చూడండి, ముగ్గులేంగానే ఎంత అందం వచ్చిందో. ఇల్లు అందంగా ఉంటే సరిపోద్దేటి, పెళ్లి కొడుకు అందంగా ఉండకర్లా? ఏండే నాకేం తక్కువ? అందంగా లేనా? నీకు నువ్వే మెచ్చుకోవాలి. నేను చేసుకోబోయే పిల్ల ఎన్ని పాటలు పడద్దు. ఏం పర్లేదండి, బానే ఉంటది. మీరు ఊమనాలి గాని. ఏంటి? ఏమి లేదు, మీరు వెళ్ళండి. నోకాలు రావే. నా రుబ్రోలు ఇక్కడే ఉందా? ఇదిగో పట్టుకో. రేయ్, నేనేం చెప్పాను? నువ్వు చేసిన పనేంట్రా? నాకు తెలవకుండా ఏరే పెళ్లి సంబంధం చూస్తున్నావా? నువ్వే కదా చెప్పావు నీ కూతురు ఇంటికి తీసుకురమ్మని. అవును. పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కొడుకుని చూసుకుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున ఇంటికి వెళ్ళాలి కదా. అత్తే కానెత్తా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదులే పెద్దనాన్న. ఒకవేళ జరిగినా నా జీవితం ఏం బాగుంటుందని నాకు అనిపించట్లేదు. దీనివల్ల మా అక్క సంసారం పాడైపోద్ది. నాకు నా జీవితం కన్నా మా అక్క జీవితమే ముఖ్యం. భూపతి మాయ మాట మీరి నేనేం చేయలేను పెద్దనాన్న. మా మాయకి నచ్చినోడు నాకు కూడా నచ్చినట్టు. నేను చెప్పేది కొంచెం వినవే. నువ్వేం మాట్లాడుకో. మా కోసం కొప్పలు తెప్పలు కూడబెట్టావు. మరి అవేం చేసుకోవాలో తెలియట్లేదు. నేను పొద్దున్నుంచి సందాల దాకా కష్టపడితే గానీ రోజు గడవట్లేదు. నువ్వు పెళ్లి గురించి మాట్లాడడానికైతే ఇక్కడికి రావద్దు పెద్దనాన్న.